మొన్నటికి మొన్న మెగా ఆక్షన్ జరిగింది. అందులోని భారీ ప్లేయర్స్ భారీగానే అమ్ముడుపోయారు. సో, ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే రిషబ్ పంత్. రిషబ్ పంత్ గారు 27,00,00,000కి పెట్టి మన లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంది రిషబ్ పంత్‌ని. అసలు విషయం ఏంటి అంటే రిషబ్ పంత్‌కి ఫుల్ సాలరీ ఇస్తారా లేదా? నేను చెప్తాను భయ్య ఫుల్ వరకు చూడండి. రిషబ్ పంత్‌కి ఫుల్ సాలరీ అయితే ఇవ్వడం జరగదు భయ్య. ఎందుకు అంటే రిషబ్ పంత్‌కి 27,00,00,000 నుంచి 8,1 భారత ప్రభుత్వానికి టాక్స్ కింద వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇంకా మన రిషబ్ పంత్‌కి ఎంత మిగులుతుంది? 18,9 కోట్లు. సో, మిగతా ప్లేయర్స్ అందరికి ఇదే వర్తిస్తుందన్నమాట. వాళ్ళు ఎంత పెట్టి కొన్నారో అందులోని సగం పర్సెంట్ భారత్‌కైతే టాక్స్ వెళ్ళిపోవడం జరిగిద్దనమాట. మిగతాదైతే మనకుంటదనమాట. సో, ఈ విషయం బట్టి మాట్లాడుకున్నట్లయితే రిషబ్ పంత్‌కి చాలా నష్టం ఉన్నట్లయితే నష్టం అయితే లేదు ఎందుకు? ఎందుకు అంటే అంతకంటే తక్కువ అమ్ముడుపోయి ఒకవేళ 18,00,00,000కే అమ్ముడుపోయాడనుకుందాం. 18,00,00,000కి అమ్ముడుపోతే ఇంచుమించు 14,00,00,000 లేక 13,00,00,000 రిషబ్ పంత్‌కి వచ్చే అవకాశం ఉందనమాట. అలాగైనా సరే టాక్స్ కట్ అయిపోతుంది. ఇలాగైనా సరే అవుతుంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 18,00,00,000 మనకి మన రిషబ్ పంత్‌కి తీసుకున్నట్లు. అసలు విషయం ఏంటంటే మరి రిషబ్ పంత్ ఒకవేళ ఎలాగనుకుందాం సపోజ్ ఒకవేళ ఇండియన్ టీమ్‌కి ఆడుతున్నప్పుడు ఎవరైనా ప్లేయర్ ఇంజ్యూరీ అయ్యి అదే మనం రిషబ్ పంత్ ఇంజ్యూరీ అయ్యాడు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఐపీఎల్ ఆడకపోతే ఫ్రాంచైజీలు అతనికి సాలరీ అయితే ఇవ్వడం జరగదనమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మలుపుంది. ఏంటి అంటే భారత్ తరపున ఆడుతున్నప్పుడు మన ప్లేయర్ ఎవరైనా ఇంజ్యూరీ అయితే ప్లేయర్ ఎవరైనా ఇంజ్యూరీ అయితే ఖచ్చితంగా సరే వాళ్ళకి ఫుల్ సాలరీ రిటెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఇన్సూరెన్స్ లెక్క. భారత్ ఇన్సూరెన్స్ లెక్క. అంటే ఆ ప్లేయర్ భారత్ ఆడుతున్నాడు ఆ టైంలో ఇన్సూరెన్స్ చేయడానికి బీసీసీఐ వాళ్ళకి ఫుల్ సాలరీ ఇచ్చేలాగా అయితే చేస్తుందన్నమాట ఈ ఇన్సూరెన్స్ ద్వారా. సో ఒకవేళ విదేశీ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా సరే ఆ టోర్నీలో మొత్తం ఒక్క పైసా కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు బయట దేశం నుంచి వచ్చారు. అందుకే. అంటే ఏయో ఒక గతంలో చూసుకున్నట్లయితే ఈ ప్లేయర్స్ ఎలా చేసేవారంటే తక్కువ ఒక 20,00,000కి గాని, 30,00,000 గాని అమ్ముడుపోతే మాకు ఈ అమౌంట్ సరిపోలేదని లేనిపోని వంకలయి చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేవారు. ఇక్కడ అలా కాదు. ఒకసారి చూడండి మీరు గనుక ఏదైనా కారణాల చేత ఒకవేళ వెళ్ళిపోతే 3 ఇయర్స్ వరకు మీరు ఐపీఎల్ ఆడేదానికి వీలు లేదనేసి బ్యాన్ చేసిందనమాట. అంటే మళ్ళీ మెగా ఆక్షన్ వచ్చే వరకు నో ఐపీఎల్. ఆ విధంగా చేయడం కారణంగా ఇది కొద్దిగా మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. సో, ఈ అసలు విషయం ఏంటంటే భారత్ ప్లేయర్స్ అయినా అయ్యుండొచ్చు. అదే విధంగా మన బయట ప్లేయర్స్ అయినా అయ్యుండొచ్చు. ఖచ్చితంగా సరే వాళ్ళకొచ్చిన అమౌంట్‌లోని కొద్ది భాగం అలా పూర్తిగా వెళ్ళదనమాట. అందులో సగం పర్సెంట్ టాక్స్ కింద కట్ అయిపోయి మిగతా పర్సెంట్ మాత్రమే మరి ప్లేయర్స్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మనం అందరూ కోట్లు అనుకుంటున్నారు గానీ అందరూ కోట్లు వెళ్ళవు చాలా మందికి. ఒక మందికి 2,00,00,000 పలికిన వాళ్ళకి 1,00,000 ఇంచుమించు ఒక 80,00,000, 90,00,000 ఇలా విధంగా టాక్స్ కింద కట్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే ఇది చాలా ఎందుకంటే మరీ అంత దారుణంగా కట్ అవుతుందంటే మరి చూసుకొని కోట్ల వ్యవహారం అంటే మరి ఆ రేంజ్‌లోనే ఉంటది. మరి నేనైతే ఇది రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ ప్లేయర్ అంత కష్టపడిన తర్వాత ఒక 20,00,000 వచ్చిందనుకుందాం. అందులోని గూడా 20,00,000లోని 4, 5,00,000 టాక్స్ కింద కట్ అయిపోతుంది అంటే మిగతా ఖర్చులయి సరిపోతాయా? చాలా బయట మనకైతే సరిపోతాయి. మన ఇండియా వరకైతే సరిపోతాయి. బయట దేశం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆ విధంగా ఆడాలి. దానికి తోడు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అయితే కొద్దిగా టఫ్ అని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు చూసి మీకు తెలిసింది కదా! ఐపీఎల్‌లో ఆడిన ప్లేయర్స్ అందరికి ఫుల్ సాలరీ రాదు. అందులో టాక్స్ రూపంలో కొద్దిగా కట్ అయిపోయి మిగతా ప్లేయర్ అదే భారత ప్రభుత్వానికైతే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ భారత్ తరపున ఆడుతున్నప్పుడు ప్లేయర్‌కి ఇంజ్యూరీ అయితే ఆ ప్లేయర్‌కి ఇన్సూరెన్స్ బీసీసీఐ ఇన్సూరెన్స్ ప్రకటన చేసిన ద్వారా ఫుల్ సాలరీ ఐపీఎల్ ఫుల్ సాలరీ వాళ్ళకి వెళ్ళేలా చేస్తది భారత ప్రభుత్వం. అది భారత బీసీసీఐ. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒకవేళ విదేశీ ప్లేయర్స్ అదే విధంగా బయట దేశాలకు వెళ్ళిపోతే అది వర్తించదనమాట. ఫుల్ సాలరీ కట్ అయిపోద్దనమాట. ఒకవేళ పూర్తిగా వెళ్ళిపోతే. సగం టోర్నీ ఆడేసి వెళ్ళిపోతే సగం సాలరీ వెళ్తదనమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. థాంక్ యూ.